నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ అనుష. మీకు కనుక ఇన్సోమ్నియా స్లీప్ ప్రాబ్లం కనుక ఉంటే అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ మనకి చుట్టుముడుతూ ఉంటాయి. కొంతమందికి రాత్రిపూట స్లీప్ డిస్టర్బెన్స్ కూడా ఉంటూ ఉంటుంది. 2 అవర్స్ పడుకుంటారు, మళ్ళీ 3 అవర్స్ మేల్కొనే ఉంటారు. సో ఇటువంటి ఇరెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్స్ కనుక ఉంటే మనకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటో డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ మల్లా హేమంత్ గారు ఉన్నారు. మాట్లాడిద్దాం. డాక్టర్ గారు నమస్తే. నమస్కారం అండి. హేమంత్ గారు, ఇప్పుడు స్లీప్ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసుకోవాలి అంటే స్లీప్ సైకిల్ అనేది చెక్ చేస్తూ ఉంటారు కదా సార్. సాధారణంగా 8-9 అవర్స్ స్లీప్, 7-8 అవర్స్ స్లీప్ అనేది ఉండాలి అని చెప్తూ ఉంటారు. అవునండి. ఆల్రెడీ ఇన్సోమ్నియా ప్రాబ్లంతో ల్యాండ్ అప్ అయిన వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలంటే ఎటువంటి రెమెడీస్ కావచ్చు, హోమియోపతి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? అసలు ఏంటంటే ఈ ఇన్సామ్నియాని మనం రెండుగా చూద్దాం. ఒకటి, నిద్ర పట్టడం లేట్గా పడుతుందా, అంటే నైట్ టైం పడుకునేటప్పుడు లేట్గా పడుతుందా, అంటే 2కి 3కి పడుకోవటం, మార్నింగ్ 8కి లేగటం, అది ఒక వన్ టైప్ ఉండొచ్చు. లేదా పడుకున్నంతసేపు డిస్టర్బ్డ్గా ఉండటం. సో ఈ రెండింటినీ మనం ఇన్సామ్నియా కిందే మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో పడుకున్నంతసేపు ఎంతసేపు పడుకున్నా రిఫ్రెష్డ్ స్లీప్ లేనిదే అది ఉండదు. సో వన్ థింగ్, పడుకున్న తర్వాత నిద్ర పట్టట్లేకపోతే అదొక డిఫరెన్స్. ఇవన్నీ ఇన్సామ్నియా కిందే మనం కన్సిడర్ చేస్తాం. సో ఇన్సోమ్నియాకి మేజర్ రీజన్స్ ఏమున్నాయి సార్, కారణాలు ఇప్పుడు ప్రెసెంట్ అందరూ ఫేస్ చేస్తున్నవి? ఇప్పుడు మేజర్ రీజన్స్ ఏంటంటే, అంతకుముందు మనం చూసుకుంటే ఇన్సామ్నియా అనేది చాలా వరకు తక్కువగా ఉండేది. నిద్ర లేనితనం అనేది చాలా వరకు ఎవరికి ఉండేది కాదు. పొద్దున్నే కూలి పని చేసుకునేవాళ్ళు, నైట్ టైం అయ్యేటప్పుడు హ్యాపీగా స్లీప్ అనేది పడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడున్న దానికి స్లీప్ డిస్టర్బెన్స్ ఎందుకు అవుతుంది అంటే, ఫస్ట్ థింగ్ డైటరీ హ్యాబిట్స్. సో తీసుకునే ఆహారం క్రమ పద్ధతిలో తీసుకోవట్లేదు. సెకండ్ థింగ్, చాలా మందికి ఇప్పుడున్న ఐటీ ఎంప్లాయీస్ కానీ చాలా మందికి ఏముంది, నైట్ షిఫ్ట్స్ వచ్చేస్తాయి. సో ఈ నైట్ షిఫ్ట్, నైట్ వర్క్ చేయడం వల్ల మార్నింగ్ స్లీప్ పట్టకపోవడం అనేది జరుగుతుంది. సో మన డైటరీ హ్యాబిట్స్ గురించి మనం మాట్లాడుకుంటే, మన బాడీ ఎలా డిజైన్ చేయబడిందంటే అండి, సో మార్నింగ్ అనేది ఎక్కువ ఫుడ్ తీసుకోవాలి, మధ్యాహ్నం ఇంకొద్దిగా తక్కువ తీసుకోవాలి, నైట్ టైం ఇంకా తక్కువ తీసుకోవాలి. ఒక ఫుడ్ పిరమిడ్ కిందగా మనం చూసుకుంటే మార్నింగ్ ఫుడ్ ఎప్పుడు ఎక్కువగా తీసుకుంటారు, మధ్యాహ్నం మిడిల్గా తీసుకోవాలి, నైట్ చాలా తక్కువగా తీసుకున్నారు. సో దేనికంటే మన బాడీ కూడా అలాగే డిజైన్ చేయబడింది. ఎర్లీ మార్నింగ్ లేవగానే మన బాడీలో గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో హెచ్సిఎల్ అనేది ఒక యాసిడ్ ఉంటుంది పొట్టలో, మనం తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి. అది మార్నింగ్ టైం ఎక్కువ రిలీజ్ అవుతుంది, మధ్యాహ్నం పూట తక్కువ అవుతుంది, నైట్ టైం ఇంకా తక్కువ అవుతుంది. దీన్ని ఉల్టా చేస్తున్నారు. సో మనం ఎలా తినాలి అప్పుడు ఆహారం? ఉదయం ఎక్కువ తినాలి, మధ్యాహ్నం తక్కువ తినాలి, నైట్ ఇంకొద్దిగా తక్కువ తినాలి. దీన్ని ఉల్టా చేస్తున్నారు. ఉదయం లేకపోవటమే 9కి 10కి జరుగుతుంది, మార్నింగ్ ఫుడ్ తగ్గించేస్తున్నారు, మధ్యాహ్నం ఎక్కువ తింటారు, నైట్ టైం ఇంకా ఎక్కువ తీసుకుంటారు. సో ఎప్పుడైనా మీకు స్లీప్ బెటర్గా రావాలంటే 6 కల్లా డిన్నర్ కంప్లీట్ చేసేయండి. ఓకే, అది లైట్ ఫుడ్ ఏదైనా తీసుకోండి, టిఫిన్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా తీసుకుంటే 6 తీసుకుంటే 7 కల్లా డైజెస్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఫుల్గా డైజెస్ట్ అయిపోతుందో స్లీప్ అనేది చాలా వరకు బెటర్గా ఉంటుందండి. ఓకే, నైస్ నైస్. అయితే డాక్టర్ గారు, స్లీప్ త్వరగా పట్టాలి, గాఢ నిద్రలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి పడుకునే ముందు? అసలు స్లీప్ బెటర్గా ఉండాలి ఏమైనా ఉన్నాయంటే దీనికి కొన్ని రకమైన, సో అంతకుముందు ఏంటంటే అండి, ఇది కొత్తగా నేను చెప్పేది కాదు. సో అంతకుముందు మిలిటరీ వాళ్ళకి ఇది బాగా యూజ్ చేసేవాళ్ళు. సో ఏంటంటే స్లీప్ చాలా వరకు పట్టేది కాదు, వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు, దానివల్ల వర్క్ ఎక్కువ పడేది. దీనికి 4-7-8 అనే ఒక టెక్నిక్ ఉందండి. సో సింపుల్ టెక్నిక్. సో ఏం లేదండి, 4 సెకండ్స్ గాలిని తీసుకోండి, శ్వాసని 4 సెకండ్లు గాలి తీసుకోండి, 7 సెకండ్ హోల్డ్ చేయండి, అంటే తీసుకున్న తర్వాత ఊపిరితిత్తుల్లో 7 సెకండ్లు హోల్డ్ చేయండి, 8 సెకండ్స్ గాలిని వదలండి. ఓకే, సింపుల్ ట్రిక్, ఏం లేదు. 4-7-8 4 సెకండ్లు గాలిని మనం పీల్చుకుంటున్నాం, 7 సెకండ్లు ఊపిరితిత్తుల్లో ఉంచుతున్నాం, 8 సెకండ్లు గాలిని బయటకు వదులుతున్నాం. ఓకే, ఈ సింపుల్ టెక్నిక్ నైట్ పడుకునే ముందు మనం చేస్తామండి. సో 6కి 7కి అయిపోతుంది, తిన్న ఫుడ్ డైజెస్ట్ అయిపోతుంది. సో 7కి ఈ టెక్నిక్ ఒక 5-10 టైమ్స్ లేదా 10-15 టైమ్స్ చేసి స్లీప్లోకి వెళ్ళిపోతే రిఫ్రెష్డ్ స్లీప్లోకి వెళ్తారు, అంటే పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి వెళ్తారు. సో చాలా మంది గాఢ నిద్రలోకి వెళ్తుంటారు. ఇలా తిన్న వెంటనే హెవీగా ఉంటుంది కదా, స్లీప్ వస్తుంది, అది మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో కొంతమంది ఎలా ఉన్నారంటే లైక్ మిడ్ నైట్ బిర్యానీస్ క్రేవింగ్స్ అని చెప్పేసి నైట్ టైమ్స్లో తింటారు, వెంటనే పడుకుంటూ ఉంటారు. అండ్ 12 o'clockకి తింటారు, 3 o'clockకి పడుకుంటారు. సో ఇరెగ్యులర్ ప్యాటర్న్స్ అయిపోతున్నాయి కాబట్టి ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా తిన్న వెంటనే పడుకోవచ్చా, అప్పుడు నిద్ర పడుతుందా? సో తిన్న వెంటనే నిద్ర వస్తుంది అనేది అపోహ అండి. తిన్న వెంటనే ఎవరికి నిద్ర రాదు. సో అది ఎలా ఉంటుందంటే, తిన్న వెంటనే నిద్ర, మన బాడీ మెకానిజం ఎలా ఉంటుందంటే, ఫుడ్ మొత్తం హెవీగా తిన్నాం అంటే పొట్ట నిండుగా తిన్నాం,
అంటే అంటారు కదా, చెయ్యి పెడితే నా గొంతు దగ్గర ఫుడ్ ఏం తిన్నావు అని తగులుతుంది. సో అంత హెవీ ఫుడ్ తీసుకున్నారు. అంత హెవీ ఫుడ్ తీసుకుంటే మన బ్లడ్ సప్లై మొత్తం స్టమక్కి వెళ్తుంది. సో దానివల్ల మనం కొద్దిగా చిన్న మగతగా ఉంటాం. ఓకే. ఎప్పుడైతే ఫుడ్ మొత్తం ఎక్కువ తీసుకున్నామో మన బాడీలో ట్రిప్టోపాన్ అని ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. ఓకే. సో ఆ కెమికల్ ఎంజైమ్ రిలీజ్ అవుతాం ఏం లేదు, చిన్న మగత వస్తుంది. అంటే మధ్యాహ్నం పూట చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, తిన్న వెంటనే మాకు నిద్ర వస్తుంది అని, వర్క్ స్పేస్ లో కావచ్చు అట్లా. సో అది మగత అండి. సో అది నిద్ర కాదు. తిన్న ఫుడ్ తీసుకుని ఆ ట్రిప్టోపాన్ అనే ఎంజైమ్ రిలీజ్ అయిన తర్వాత చిన్న మగత వస్తుంది. అది ఏంటంటే బాడీ ఇండికేషన్ ఒక 5 to 10 minutes నాప్ వేయడానికి. ఓకే. అది 5 to 10 minutes నాపే ఉంటుంది తప్ప కంటిన్యూస్ గా స్లీప్ ఉండదు. ఇప్పుడు మీరు చూసిన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కడుపు నిండా ఆహారం తిన్నారు, నైట్ టైమే తిన్నారు, మీరు అన్నట్టు మిడ్ నైట్ బిర్యానీస్ 3 AM బిర్యానీస్ తిన్నారు, వాళ్ళు ఎంతసేపు రిఫ్రెష్డ్ స్లీప్ ఉంటుందా లేదా? ఉండదు. రిఫ్రెష్డ్ స్లీప్ ఉండదు. పొట్టలో పట్టిన తీసుకున్న వెంటనే నిద్ర మగత వస్తుంది, పడుకుంటారు, 1 hour తర్వాత మళ్ళీ లేచిపోతారు. ఖాళీగా ఉందని మళ్ళీ తింటారు, మళ్ళీ పడుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియా చూస్తుంటే రీల్స్ మొత్తం అవే వస్తున్నాయి. 12కి తిన్నాను, 3కి తిన్నాను, 5కి తిన్నాను, 6కి తిన్నాను. మన బాడీ అలా డిజైన్ చేయబడలేదు అన్నిసార్లు మనం ఆహారం తీసుకోవడానికి. ఎప్పుడు నైట్ టైం మీల్ చాలా తక్కువ తినాలి. సో డాక్టర్ గారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఐటీ ప్రొఫెషనల్స్ వాళ్ళు నైట్ టైంలో వర్కింగ్ ఉంటుంది వాళ్ళకి, మార్నింగ్ అంతా స్లీప్లోనే ఉంటారు. సో ఇలా రెగ్యులర్ ప్యాటర్న్స్ ఇలా ఫాలో అయితే వాళ్ళకి ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి అంటారా? సో ఇలా స్లీప్ డిస్టర్బెన్స్ అయితే అండి మేజర్ ఫస్ట్ వచ్చేది ఒబిసిటీ. సో ఈ రోజుల్లో ఏంటంటే ఈ ఒబిసిటీ అనేది చాలా కామన్ అయిపోతుంది. ఎప్పుడైతే నిద్ర కావాల్సినంత లేదో సో చాలా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్లోకి వెళ్తారు. సో ఒబిసిటీ అనేవి కావచ్చు, మూడ్ స్వింగ్స్ కావచ్చు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజుల్లోకి దారి తీసేది. సో ఇలా నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి, ఇలా నైట్ టైం వర్క్ చేసే వాళ్ళకి బెస్ట్ డైట్ గురించి మనం మాట్లాడుకుంటే, నైట్ షిఫ్ట్ చేసి మార్నింగ్ ఇంటికి వస్తారు. సో అప్పుడు బ్రంచ్ పెట్టుకోండి. ఓకే. అంటే బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్. ఒక ప్లేట్ తీసుకుంటే ప్లేట్ని ఒక 4 proportions కింద తీసుకోండి. 1 of the proportion రైస్ ఆర్ రోటీ, కార్బోహైడ్రేట్. 1 proportion ప్రోటీన్, పన్నీర్, రాజ్మా, చికెన్, ప్రోటీన్ సోర్స్. 1/3 of ఫైబర్, ఎనీథింగ్, ఏదైనా కర్రీ, కొద్దిగా కారాలు మసాలాలు తగ్గించి. 1 cup ప్రోబయోటిక్, పెరుగు కానీ మజ్జిగ కానీ అది పెట్టు. అది బ్యాలెన్స్డ్ డైట్. అది మధ్యాహ్నం పూట 11 to 12 బిట్వీన్లో మీరు చేసేయండి. ఇన్ బిట్వీన్ తర్వాత 4కి 5కి ఫ్రూట్స్ తీసుకోండి. ఫ్రూట్స్ అండ్ నట్స్ పెట్టుకోండి. ఎనీథింగ్ ఫ్రూట్స్, మీరు ఏ ఫుడ్ తీసుకుంటే, ఏ ఫ్రూట్ తీసుకుంటే ఆ ఫ్రూట్. దాంతోపాటు నట్స్ యాడ్ చేసుకోండి. సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, ఆల్మండ్స్, గ్రౌండ్ నట్స్, సోక్డ్ ఆల్మండ్స్ అవి తీసుకొని మీ నైట్ షిఫ్ట్కి వెళ్ళిపోండి. ఇన్ బిట్వీన్ ఏదైనా మీ నైట్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా ఆకలి కనుక వేస్తే హెర్బల్ టీస్ తాగడానికి చూసుకోండి, లేదా ఏదైనా ఫ్రూట్ తీసుకోవడానికి చూడండి. ఈ లోపు మీ క్రేవింగ్స్ అనేది ఈ డైట్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఒక 5 to 10 days ఇబ్బంది పడిపోతుంది. నైట్ టైం నాకు ఆకలి వేస్తుంది, క్రేవింగ్ వేసిందని మళ్ళీ మిడ్ నైట్ బిర్యానీ ఇస్తారు మాకండి. సో ఎప్పుడైనా మీకు ఆకలి అనిపిస్తే వాటర్ తాగండి, ఫ్రూట్స్ తీసుకోండి. ఓకే. సో సింపుల్ లైట్ డైట్. మార్నింగ్ పడుకొని లేచిన తర్వాత, మార్నింగ్ టైంలో వీళ్ళు పడుకుంటారు, లేచిన తర్వాత బ్రంచ్, తర్వాత ఫుడ్, తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రూట్స్ తినేసి ఆఫీస్. యా అండి. బ్రంచ్ తినేసిన తర్వాత స్లీప్ ప్యాటర్న్లోకి వెళ్ళిపోండి. బ్రంచ్ తినేసిన తర్వాత మన నైట్ షిఫ్ట్ చేసి వచ్చారు కాబట్టి నిద్రపోండి. నిద్రపోయి మళ్ళీ మీ ఆఫీస్ ఎన్నింటికో, 6కో 7కో, ఇంత టైం మీరు పడుకుంటారు కదా, నిద్ర లేవగానే ఫ్రూట్స్ తీసుకోండి. ఫ్రూట్స్ తీసుకొని మీ వర్క్ షిఫ్ట్కి వెళ్ళిపోండి. ఇన్ నైట్ ఎప్పుడైనా మీకు ఫుడ్ క్రేవింగ్స్ ఏమైనా అనిపిస్తే ఫ్రూట్స్ తీసుకోవడానికి చూడండి. ఓకే, వెరీ నైస్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి వాల్యుబుల్ టిప్స్ అండ్ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎస్పెషల్లీ సో ఈ రోజుల్లో కంప్లైంట్ చేస్తున్న ఇన్సోమ్నియా ప్రాబ్లమ్కి టిప్స్ అండ్ రెమెడీస్ మాకు ఈరోజు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.